చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, పెట్టుబడి కూడా ఉంటుంది. కానీ ఏంటంటే మనం చేయగలమా, ఇదివరకు మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, మన ఇంట్లో ఎవరు చేయలేదు కదా, మనం అందరం జాబులు చేసుకునే వాళ్ళం కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పేటువంటి పికిల్ మార్ట్ మాత్రం ఖచ్చితంగా మనం కాలు మీద కాలు వేసుకుంటే మొత్తం వాళ్ళే అంతా చేసుకుంటారు. మనం కేవలం క్యాష్ కౌంటర్లో కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసుకోవడం. జనరల్గా పికిల్స్ అనగానే మనందరికీ ఇష్టమే. వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కాంబినేషన్ కొన్న క్రేజే వేరు. కెమికల్స్ లేకుండా తయారు చేసే రుచికరమైనటువంటి పచ్చళ్ళకి బాగా డిమాండ్ ఉంది. అలాంటి వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇళ్లలో తయారు చేసుకునే విధంగా వరంగల్ ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, 60 రకాల పచ్చళ్ళు స్వాగతం పలుకుతున్నాయి. వరంగల్లోని ఈ పచ్చడి స్టోర్ గురించి వరంగల్లోనే కాదు, మొత్తం ఇండియా వైడ్ చాలా చోట్ల ఈ స్టోర్ ఉంది. అయితే ఈ కనిపిస్తున్నటువంటి షాప్ పేరు పికిల్ మార్ట్. ఇందులో వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు మనం ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ప్రజలకి మనం సర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉద్యోగం, ఉపాధి కోసం వెతుకుతున్న సందర్భంలో ఆన్లైన్లో పికిల్ మార్ట్ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాడు నా ఫ్రెండ్ విజయ్. తక్కువ పెట్టుబడితో వ్యాపారం సాగే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందినటువంటి పికిల్ మార్ట్ అవుట్లెట్ని తీసుకుని ఇతను వరంగల్లో స్టార్ట్ చేశాడు. వరంగల్లోని కాదు, చాలా చోట్ల స్టార్ట్ చేశారు మనకు తెలిసిన వాళ్ళు. పికిల్ మార్ట్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వరంగల్ ప్రజల నుంచి ఆదరణ పెరిగింది. ఈ పికిల్ మార్ట్లో 60 రకాల వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు వివిధ రకాల కరివేపాకు పొడి, మిర్చి పొడి, అల్లం పొడిలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు స్వచ్ఛమైనటువంటి తేనె కూడా విక్రయిస్తున్నారు. ఈ పచ్చళ్ళని ఆంధ్రప్రదేశ్లోని భీమవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సహజ సిద్ధంగా తయారు చేసి పాతకాలం నాటి జార్లో నిల్వ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచుతారు. ఈ పచ్చళ్ళలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇండ్లలో తయారు చేస్తారు. మటన్, చికెన్, చేపలు, పీతలు, రొయ్యలతో పాటు వెజ్లో గోంగూర, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ తదితర పచ్చళ్ళని పిల్లలు, పెద్దలకి యొక్క రుచికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే పచ్చళ్ళ ధరల విషయానికి వస్తే సామాన్య ప్రజలకు చాలా ఎక్కువగా అందుబాటులో ఉండేలాగా రీసెంట్గా ఒక పచ్చళ్ళకు సంబంధించి ఎలా అయితే కాంట్రవర్సీలు చేశారో, 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు, అలా కాకుండా ప్రజల రుచికి, టేస్ట్కి, అట్లాగే ధరలు కూడా అందుబాటులో ఉండేలా, ముఖ్యంగా ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా పల్లెటూరుల నుంచి తీసుకొచ్చే కారం, పల్లి నూనె, సుగంధ ద్రవ్యాలను మాత్రమే వాడి పచ్చళ్ళను తయారు చేసి భద్రపరుస్తారు. దాదాపు ఇప్పుడు ఒకేసారి మీ ఊళ్ళో 60 రకాల పచ్చళ్ళు దొరకడం అంటే ప్రజలు ఖచ్చితంగా పచ్చళ్ళు కొనడానికి ఇష్టపడతారు, వస్తారు, చూస్తారు. ఒక్కసారి వచ్చినటువంటి ప్రజలు పచ్చళ్ళు రుచి నచ్చితే కనుక మళ్ళీ మళ్ళీ వస్తారు కదా. అయితే మనం పెట్టుకున్న చోటే కాకుండా మనం విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఏ ఊర్లో పెట్టామో ఆ ఊర్లో విదేశాల్లో ఉండే చుట్టాలు ఉంటారు, వాళ్ళకు కూడా పంపిస్తారు. దాదాపు ఆర్డర్ మీద ఒక 50 రూపాయలు అదనంగా తీసుకొని మనం విదేశాలకు కూడా పంపించవచ్చు అనమాట. అంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు తినే విధంగా ఉండడంతో పచ్చళ్ళ ప్రియులు చాలా ఇష్టంగా కొంటున్నారు. పచ్చళ్ళ కోసం ఈ షాప్కి రావడం రెండోసారి అని, అన్ని వయసుల వాళ్ళకి పచ్చళ్ళు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఒక కస్టమర్తో మాట్లాడానని ఆవిడ కూడా చెప్పారు. ఈ పచ్చళ్ళు స్థానిక ప్రజలకే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆర్డర్ మీద సప్లై చేస్తున్నారు. మొత్తం ఆ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేస్తే మీకు ప్రతి థింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.